దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. 3 దినముల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు సాయంత్రము దేవుడి సన్నిధిని కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆయుస్సు ఆరోగ్యము ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు. మనము నేర్చుకున్నదండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వాక్యముల నుండి యేసుక్రీస్తు గురించి 8 విషయాలను నేర్చుకున్నారు. మీతో మర్చిపోలేదు అనుకున్నారు. అది మీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేయలేదు. అది మీకు అందరికీ నోటితో రాసేదని అనుకున్నాను. ఈరోజు మనం నేర్చుకోవడానికి వచ్చినది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యము మనం ఈరోజు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. 3వ వాక్యం చివరి మాట. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై నుండి తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహునుడకు దేవుని కృపాసమున కూర్చుండి ఉండెను. అదే మనం మాట్లాడించి వచ్చారండి. ఉన్నత మహిమలో దేవుని కృపాసమును కూర్చి ఉన్నదని మనము పోయిన వారము దాని ముందు పాపములకి శుద్ధీకరణ లేకపోతే పరిహారం. దేవుడు పాపములకి దేవుడు ఏం చేశాడు? పరిహారం లేకపోతే శుద్ధీకరణ చేశాడు. పాపములకి పరిహారం చేయడానికి లోకములు మనుషుల వలన జరగదు. ఏ మనుషుల వలన పాపానికి పరిహారం చేయడానికి అవదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో నేను ఆ రోజు చదివిన వాక్యం 9వ అధ్యాయంలో వచ్చినప్పుడు యేసు చెప్పిన ఒక మాట ఉంది. 22వ వాక్యం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడు నిమిత్తమును రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా రక్తము చిందింపకుండా పాపకి క్షమాపణ లేకపోతే పాప పరిహారం జరగదు, లేకపోతే పాపకు శుద్ధీకరణ జరగదు. ఇప్పుడు రక్తం చిందింపకుండా మనిషినికి పాపము నుండి ఒక విడుదల లేదు. మనిషిని చేసిన అంటే అది హెబ్రీ పత్రిక ఉంది. అది మేకల రక్తం వలన కాదు, గొర్రెల రక్తం వలన కాదు, అంటే పశువులు రక్తం వలన కాదు. పాపం లేకుండా పరిశుద్ధి కలిగిన ఒక వ్యక్తి రక్తము చిందపకుండా మనకేం కలగదు? క్షమాపణ కలగదు. యేసు ప్రభు పరిశుద్ధ వ్యక్తిగా మనకి వచ్చి మన పాపం మోసుకొని మన వరకు చనిపోయింది కాబట్టి మనకేమైంది? పాప క్షమాపణ లేకపోతే పాపములకు పరిహారం కలిగింది. ఊర్లో ఎంత మందులు పెద్ద ధనివంతులుగా ఉండేది కానీ వారికి ఏం కలిగలేదు? పాప క్షమాపణ కలగలేదు. పాపములకు శుద్ధీకరణ కలగలేదు. పాపము పరిహరించలేదు. మీకు మాత్రము ఇదన్నీ జరిగింది. పాపం పరిహరించారు, పాప శుద్ధీకరించారు, పాప క్షమాపణ నీకు కలిగింది. నీ అమ్మాయి అవ్వచ్చు, నాని అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, వారికి నీకు తేడా ఉంది. దేవునికి స్తోత్రం.
మనము పాపము మనకు పరిహరించిన క్షమాపణ దొరికిన ఒక దేవుడు బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు సన్నిధిని కూర్చున్నాడు. మర్చిపోకూడదు. ఇక్కడే యేసు మన కొరకు చేసిన విషయం ఇక్కడ చెప్పారు. ఏం చేశారు? తండ్రి ఉన్నతమైన స్థలములు ఉన్నత లోకమందు దేవుని కుటిపాసములు కూర్చి ఉండేను అని చెప్తున్నారండి. అంటే కూర్చి ఉన్నారని ఎబ్రీ పత్రికలో 4 పదము రాయబడింది. 4 స్థలములు 4 విషయం కోసం రాయబడింది. ఏ విషయం అంటే కూర్చి ఉన్న విషయము 4 విషయం బైబిల్లో రాయబడి ఉంది. ఒకటి ఇప్పుడు మనం చదివినది ఏమండి? మన పాపములకి శుద్ధీకరణ చేసిన తర్వాత యేసు ఉన్నత స్థలమైన ఉన్నత లోకములో కూర్చి ఉన్నారు అని చెప్పబడి ఉన్నారు. సర్వదా తెలిసి ఉంటారని ఈ లోకములు ఉన్న వారందరూ పాపములు పరిహరించడానికి ప్రతిదినములే చేసుకున్నారు. ఏదో ఒక కర్మ చేసుకొని ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? పరిహరించి కూర్చి ఉన్నారు. దాని అర్థం నీ పాపం శుద్ధీకరణ కరెక్ట్ నా పక్షములు చెయ్యడానికి నీ ఏమీ లేదు. నీ చెయ్యి అక్కర్లేదు. నీ కొరకు ఏం చేసి ఆయన ఏం చేస్తున్నారు? కూర్చి ఉన్నారు. అంటే ఆయన విజయం కలిగి ఆయన పరలోకములు కూర్చున్నారు. లోకములు జయించారు, పాపములు జయించారు, సాతాన్ని జయించి ఆయన ఎక్కడ కూర్చున్నారు? ఈ పగట్లో ఈ రాత్రి నేను మర్చిపోకూడదు. దేవుడు కూర్చి ఉన్నారంటే పరిగెత్తిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. నేను 2వ ఎక్కడే రాయబడి ఉంటుందో మీ నుండి చూడండి. 8వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునగా కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. కూర్చి ఉన్నారు. స్తోత్రం. ఈ ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడే 2-3 విషయం మీకు తెలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేవియా యాజకులు అది మారిపోయింది. ఎవరండి? యాజకత్వం ఏమైంది? మారింది. ఇప్పుడు అలాగండి ఏ యాజకుడు అవసరము లేదు. కానీ అదే యాజకుడు అనుకొని రకరకాల బట్టలు ధరించుకొని వారు నడుచుతున్నారు. కానీ వారెవరు కాదు? యాజకుడు కాదు. యాజకుడు అవడానికి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చెయ్యాలంటే అది లేవియా గోత్రములో చెందిన వారు రావాలి, పుట్టిన వారు రావాలి. ఆ గోత్రములు ఉన్నవాడు మాత్రమే యాజక కర్మము చేయాలి. కానీ యేసు ఆ గోత్రములు కాక యూదా గోత్రములో జన్మించిన యేసుక్రీస్తు కూడా మహాయాజకుడుగా పరలోకములో కూర్చోబడ్డాడు. అర్థం ఆ యాజక ధర్మం ఏమైంది? నిలిచి మారిపోయింది. యాజక ధర్మం ఏమైంది? మారిపోయినట్లుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. ఇలా 8 వాక్యం ఒకసారి కూడా చదవండి. వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఇప్పుడు మీరు చూడండి 2వ 8వ అధ్యాయంలో మనకు ఒక నియమం ఉంది. మనకు ఏమండి? నియమం. 2 నియమం ఉంది. ఒక నియమము రాళ్ళు పైన రాయబడిన రాతి పాత్ర మీద రాయబడిన రాతి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ నియమం ఇచ్చాడు. ఎలాగా? రాతి పలక మీద. ఆ నియమం మారి మనకిప్పుడు ఎక్కడ ఇచ్చాడు దేవుడు?
హృదయమైన పలక మీద దేవుడు రాసి ఉన్నాడు. ఇప్పుడు యాజక ధర్మం మారిపోయింది. రెండు, పాత నిబంధనలు రాతి పలకల రాసిన ఆ నియమం మారి వేరొక నియమము హృదయమైన పలకలు దేవుడు ఏం చేశాడు, రాసి ఉన్నది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ పరిశుద్ధ ఆలయం లోపల ఏమండి, యాగము కూడా ఏమైంది, మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి రెక్కరెక్కలే బలి దేవుడు అర్పించడానికి దేవుడు చెప్పారు. లేఖాకాండంలో 1-5 వరకు మీరు చదువుతారు తెలుసు. 5 యాగములు దేవుడు ఇచ్చాడు. అది కూడా ఏమైంది, అది కూడా మారిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆలయం మారిపోయింది, పెళ్లిలు మారిపోయింది, యాజకులు మారిపోయింది, అంటే నియమం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అది చెప్పిన ఇంకా 8 వాక్యం చదువుతారు. మొదటి వదిలి చూడండి. అంటే వివరించుచున్న సంగతులు సారాంశము అని చెప్పుతున్నారు. అంటే ఇప్పుడు మీరు వివరించారు. 7వ అధ్యాయములో ఏది విషయములు వివరించారో దాని సారాంశం అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు 7వ అధ్యాయములు దైవబలిలు అర్పించడం, యాగం అర్పించడం, ఇదన్ని విషయములు నియమం మారిపోవడం, ఇదన్నీ ఆ పుస్తకంలో రాయి, ఇదన్నీ ఏమైంది, మారిపోయింది. ఇది తర్వాత ఈ సారాంశము ఏమైంది చెప్పబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ముందుకేది చెప్పారో దాని సారాంశము అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పిన చెప్పిన తర్వాత ఏమనగా గట్టి ప్రధాన యాజకుడైన ఒకడున్నారు. పరిశుద్ధ ఆలయములకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. పరిశుద్ధ ఆలయం అందరికి దేవుడు ఏం చేశారు, ప్రవేశించి అక్కడ ఏం చేసినారు, కూర్చుని ఉన్నారని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు సంగమా అక్కడే చెప్పిన ఏమంటే యాజక ధర్మం మారింది, 2 నియమం మారిపోయింది, 3 యాగం మారిపోయింది, 4 బలి మారిపోయింది. ఇదన్నీ మారిపోయిన తర్వాత యేసు పరలోకములో ఏం చేస్తున్నారు, తండ్రి కుడి పార్శ్వములో కూర్చి ఉన్నట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మీరు చూడండి. 3వది యేసు కూర్చున్నది చూడండి. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. దేవుడు కూర్చున్నారంటే మీరు చూసారా? పాపములకి పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి సదాకాలం అంటే రోజు బలి అర్పించడానికి అక్కర్లేదు. యేసు ప్రభు సదాకాలం మన కొరకు పాపములకి ఏం చేసింది, తానే బలి అర్పించేది. పాత నిబంధన యాజకుడు వేరే, బలి వేరే, ఆలయం వేరే, ఇవన్నీ వేరే. అవును కదా? ఆలయం వేరే, యాజకుడు వేరే, బలి వస్తు వేరే. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇది 3 మనమే. ఆలయం మీరే, యాజకుడు నువ్వే, బలి వస్తు మీరే. చిన్నమందరికి అర్థమైంది. స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు చక్కబెడతారా, ఇంకా బలి నువ్వు అర్పించాలి, ఇంకా ఆలయం మీరే, యాజకుడు మీరే. యాజకుడు అయినా నువ్వే చేయాలి, నీ మందిరంలో నువ్వే బలి అర్పించాలి. ఏదైనా స్తోత్ర బలి అర్పించాలి. దేవుని సంఘపడ్డలకి నేను చెప్పిన మాట ఏమంటే దేవుని మర్చిపోకండి.
ఆయన ఏమంటే మనిషిని నిర్మించిన కూడారం కాదు. మనిషిని కూడారం కాదు. ఏ కూడారం అంటే ఏ కూడారం గురించి రాయబడింది? నిత్యమైన గూడారం అని రాయబడింది. 12వ వాక్యం ఒకసారి కూడా చదవండి. సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. స్తోత్రం కలుగును. దేవుడి కుడి పార్శ్వములో ఆయన ఏం చేశాడు? ఆసీనుడుగా కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. ఇది వేరే ఉంది, యాజకుడు వేరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదన్నీ పరిగెత్తి యేసు ఎక్కడ కూర్చున్నారు? దేవుడి కుడి పార్శ్వములో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. నానామత దేవుడు కూర్చున్నది ఎక్కడైనా చూడండి. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 12వ అధ్యాయం 2వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రెండవ వాక్యంలో శ్రద్ధగా చూడండి. 2, 3, 4 విషయం ఉంది. ఒకటి, విశ్వాసానికి కర్త. కర్త అంటే క్యాప్టెన్. విశ్వాసానికి కర్త అని ఇంగ్లీష్ అంటే క్యాప్టెన్. యేసు విశ్వాసానికి కర్త అని చెప్పినది. క్యాప్టెన్ అంటే అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన విశ్వాసానికి కర్త అయిన ఉన్నాం. సోదరు, నీకు విశ్వాసము పెంచాలంటే అన్ని చెయ్యాలంటే ఆ కర్త దగ్గరికి రావాలి. ఆయన దగ్గర విశ్వాసమునికి కర్తగా ఉంటుంది కాబట్టి అక్కడికి మీరు వచ్చి ఆయనకి శ్రద్ధగా చూడమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు మన విశ్వాసములు మనం ఎదగలేదంటే నీ కర్త అయిన దేవునికి శ్రద్ధగా చూచున్నాను. ఎలాగ చూడాలి? శ్రద్ధగా చూడాలి. రెండవ ఇదే పదము క్యాప్టెన్ అని పదము 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. ఎవరి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. రక్షణకర్త అక్కడ మొదటి మనకు చదివారు విశ్వాసానికి కర్త. స్తోత్రం. రెండవది, క్రీస్తు మీ కొరకు రక్షణకి కర్త, క్యాప్టెన్ గా ఉంది. స్తోత్రం. మీ రక్షణ పొందడానికి ఈ లోకములు వేరే ఎవరు లేరు. అవును కదా? అపోస్తలుల గారు 4వ అధ్యాయము 12వ వాక్యం చదివినప్పుడు అక్కడ ఇదే మాట పీతరు గారు చెప్పిన ఆకాశం కింద మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమును ఈ నామముల రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణకి ఆధారమైన వేరే ఒక నామము ఆకాశం కింద మనుషుల మధ్య వేరే ఒక నామం లేదు. అర్థమైందండి? రక్షణకి కర్త అయిన దేవుడి దగ్గరికి మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. వేరే రక్షణకి వేరే ఒక్క వ్యక్తి లేదు. మీరందరూ మొబైల్ చూసారా లేదా మీకు తెలియదు. రక్షణకి ఆశీర్వాదం నేర్పించడం ఏమంటే యేసయ్యే కాక మరియలో నుండే మనకు రక్షణ ఉంది అని చెప్పారు. యేసయ్య కాక ఇప్పుడు వారు చెప్తున్నారు అంటే మరియలో కొడుకు రక్షణకి ఆధారం లేదు. ఆధారమైన వాడు స్తోత్రం. రక్షింపబడడానికి వేరే నామం లేదు. యేసయ్య తప్ప.
వారికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇది ముందుకు మనము ప్రకటించినప్పుడు మమ్మల్ని హింసించేయడం, మమ్మల్ని ఏం చేయగలంటే మనకి హింసించడం, మనకు పట్టడం, తిట్టడం, మనకి భయంకరమైన శ్రమ మన మీదకి పంపించిన వాడు ఇప్పుడు చెప్పడం కాదట. చదివిన తర్వాత ఇంకొక మారుతుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని ఒక విశ్వాసానికి కర్త, రక్షణకి కర్త. ఇది 3వ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిని. మీరు జీవాధిపతిని చంపి జీవాధిపతి అంటే అక్కడికి ఏంటంటే జీవనికి క్యాప్టెన్. సోదరు కలిగింది విశ్వాసానికి కర్త, జీవానికి కర్త. సోదరు జీవానికి మీరు ఏం చేసిందంటే కర్త. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదే కార్యము అపోస్తలుల కార్యము 17వ అధ్యాయములో మన పౌలు గారు చెప్పిన మాట ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పౌలు గారు చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. అందరికీ కాదు, అందరికీ ఇస్తున్నారు. జీవము ఊపిరి సమస్తము దయచేయవాడు. ఆ జీవాధిపతి నీకు ఊపిరి జీవము సమస్తము నీకు ఇచ్చిన ఆ జీవాధిపతి. అందుకని ఆ జీవాధిపతికి నీ ఏం చేయాలి తెలియాలి. ఇది అదే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలోకి తిరిగి రావండి. ఆ యేసు తట్టు చూడు. అవును కదా, యేసు వైపే చేయాలి. ఎవరికి చూడలే? రక్షణకర్త అయిన దేవునికి, విశ్వాసానికి కర్త అయిన దేవునికి, జీవాధిపతి అయిన దేవుని తట్టు చూడు. ఆ చూడన మాత్రం కాదు, ఆ చూసిన దేవుడు క్రూస్ ఏం చేశాడు? సహించేది. ఆ యేసయ్య నీ సిలువ ఏం చేశాడు? సహించేది. స్తోత్రం. ఈ రాత్రి ఎంత మందికి అర్థమైందంటే యేసు క్రీస్తు ఆ సిలువ ఏం చేశాడు అంటే ఆ సిలువలు కలిగిన అన్ని వేదన ఏం చేస్తున్నారు? భరించాడు. ఒకవేళ భరించలేకపోతే ప్రార్థన చేసిన అనుకో వాడంతా గందరలో చచ్చిపోతారు. అది అంటే మనకు అలాగే ఉందండి. మనకు వారికి మనకు కూడా క్రీస్తు నుండి మనకు కూడా ఎలాగా శ్రమ పెట్టిన వాడి వరకు మనము మనం తిరిగి చెప్పకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఏం చేయదు, ఖచ్చితంగా దేవుడు తాకుతుంది. దేవుడికి ఇప్పుడు అది కొందరికీ తెలియదు. మనం ప్రవర్తిస్తే దేవుడు ప్రవర్తించదు. మనం ప్రవర్తిస్తుందా మౌనంగా ఉండే దేవుడికి మాట్లాడడానికి దేవుడికి కొందరు అనుకున్నారు మనం ఈ శ్రమ పట్టితే ఏ ప్రోగులు లేదు అనుకున్నారు. కానీ అది కాదు. నీ మనసు కలిగి ప్రార్థన చేసిన ప్రార్థన ఆ శ్రమ పెట్టిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, తాకుతుంది. అప్పుడు మరి యేసుక్రీస్తు ఆ క్రూస్ సిలువకి ఏం చేశారు? సహించారు. 3వది అక్కడ చెప్పిన మాట ఏంటంటే అపమానము. అవును కదా, అపమానము ఎన్నన్నీ చేశారు. అపమానములు సహించారు. యేసు మన కొరకు ఎన్ని అపమానం సహించారు. ఈయన దేశీయ కుమారుడు. ఈయనకి ఏసైకి చెప్పిన మాట, ఈయనకి దయ్యం ఉంది, వలన దెయ్యానికి వెళ్ళగలుగుతున్నారని చెప్తున్నారు. అది మాత్రం కాదు, దేవునికి ఏం చెప్పారు? దేవునికి స్తోత్రం. ఈయన అమ్మా నాన్న ఒంటరికి అని చెప్పారు. అంటే కులము చెప్పారు. అవును కదా, మనం కూడా కోపం వచ్చినప్పుడు అలాగే చెప్తున్నారు. నీ కుటుంబం ఏంటి?
అపమానించడానికి వేరే ఏంటి లేదు. ఇక అరగ చెప్పినప్పుడు వారి సరికి నీలో వేయడానికి ప్రవర్తించారు. వారి సరికి ఆ వారి చెత్త నీ మీదకి వేసుకోవాలి. సైలెంట్ గా కూర్చొని నీ మీదకి పడదు, అది కింద పడుతుంది. అప్పుడు ఏ సైకిల్ చేసేదంటే ఏం చేసి అపమానించారు. అపమానించడం మాత్రం కాదు, ఇంకేంటి అపమానించిన ఆడు ముఖములు ఉన్న వెంట్రుకలు ఏం చేశారు, పీకిసి ఆడు ముఖము తెచ్చి ఉమ్మి వేసారు. అది ఎవరు కూడా చెయ్యలేని వాడి ఉమ్మి వేసి ఆడు ఏం చేయండి, ఆడు ముఖములే చేసారు, కొట్టేరు. స్తోత్రం. కొట్టడం మాత్రం కాదు, ఆడు వస్త్రహీనుడిగా చేసారు. స్తోత్రం. ఇదన్నీ మన వరకు దేవుడు ఈ అపమానములన్నీ ఏం చేశారు, సహించి తర్వాత అదన్నీ ఏం చేశారు, నిర్లక్ష్యం పెట్టారు. ఏంటండి ఆయన నాకు అర్థం తెలియదు. నాకు భాష తెలుగు భాష పరిమితి ఉంది. మీరే చెప్పండి, తిరిగి నేను చెప్పండి. మీరు సోదరు మా ఆంటీ మన ఇంట్లో ఇది ఆహారం తయారు చేస్తున్నాను. నువ్వు పుట్టండి చెప్తాడు. ఇలాగా చూసాను కదా, నువ్వు ఇలాగలగా సేమియాలగా ఇది ఒక్కటి మాత్రం ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, మీరు కూడా ఎలాగా ఒకదాన్ని రెస్పాండ్ అయితే మొత్తం వచ్చేది. ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఒక తిట్టుతో స్టార్ట్ చేస్తే మొత్తం బయటికి వస్తుంది. హలో, యేసు ప్రభు దాన్ని సహించినప్పుడు ఏం చేసేది, నిర్లక్ష్యం అంటే నువ్వు ఎవరిని పెట్టాయండి అన్ని విషయాలు ఏం చేస్తున్నాను. అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, ఒకటి పైకి స్టోరీ మొత్తం బయటకు వస్తుంది. బోధం బావి మరొక భర్త మాట్లాడాలి. పట్టించుకుంటుంది యేసు ప్రభు. ఇది పట్టించుకుంటా ఆయన తండ్రి కుడి పాసములు ఏం చేసేది, ఆసీనుడుగా కూర్చి ఉన్నారు. ఇలాగని మరిచిపోకూడదండి. తండ్రి దేవుడు తండ్రి కుడి పాసములు ఏం చేస్తున్నారు, ఆసీనుడుగా కూర్చి ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన. అదే 3వ వాక్యంలో ఉన్న సారాంశం. ఇది 4వ వాక్యంలోనికి మనం వస్తున్నారు. 4వ వాక్యంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. ఆయన దేవుడు మగినంత తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైన 4వ వాక్యం, అది 3వ వాక్యం. పాపముల విషయములో ధృవీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోమహుడొక దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే. ఆ పదం మీకు అర్థమైందో ఒకసారి కూడా వినండి. 4వ వాక్యం శ్రద్ధగా. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. చూడండి, నేను చెప్పిన ఏప్రిల్ పత్రిక 4వ అధ్యాయములో 1వ అధ్యాయం 4వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు చదివితే యేసుక్రీస్తు దూతల కంటే శ్రేష్ఠుడు అని. యేసుక్రీస్తు ఎవరండి, దేవుని కంటే శ్రేష్ఠుడు. అంటే ఈ నోస్టిక్ మతం ఉంది. నోస్టిక్ మతం అది కొత్తదని మీరు వింటున్నారు. అది ఆ మతము ఉన్నవాడు కొలోసియ సంఖ్యలు అది ఎక్కువ ఉంది. వాడు అటువంటి వాడు. ఎపికోరియన్ ఒక మతం ఉంది. ఎపికోరియన్ అంటే తిన్నము అదే ఆ మతం చెప్పుతున్నారు. ఏమండి తినండి తాగండి చెప్పుకోండి. ఆడ సిద్ధాంతం అదే. ఆడ అలాగే నమ్ముతున్నారు. వేరే ఏమి చేయలేదు. అదే ఎపికోరియన్ సిద్ధాంతం. ఇది ఇంకేమిటండి, నేను ఇప్పుడు చెప్పినది నోస్టిక్ వాడు ఏం చేస్తున్నారు, ముట్టకూడదు, చేయకూడదు, తినకూడదు, దేవదూతలకి వారే చేసిన ఆరాధన చేసిన వాళ్ళు కొలసి ప్రక్రియలు చదివితే మాత్రం నేనే చెప్పిన మాట మీకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు దేవదూతలకి ఏం చేస్తున్నారు,
ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మా యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని ఎందుకంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పడానికి ఉన్న కారణం ఇది 2వ అధ్యాయం. ఎప్పుడు పుస్తకం 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం దేవదూతల వలన పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతలు వలన ఏం చేశారు? పలకే వాక్యం. అటు దేవుడు కాదు, వారు పలకినవాడు, మాట్లాడినవాడు. దేవుడికి అది నీ మనసు నుంచి దేవుడికి. అప్పుడు దేవదూతలు చేసినప్పుడు ఇంకోటి గలాత్య పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. గలాత్య పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. అలాగే అయితే ధర్మశాస్త్రము ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ఈ వాక్యం ఎలాగా వారికి దొరికింది? ధర్మశాస్త్రము వాక్యమును దేవదూత మధ్యవర్తిగా నిలబడి వారికి దొరికింది. ఇప్పుడు దేవదూతుల వలన వారికి దొరికింది, కానీ ఆయన మొత్తం అధికారం ఆయనకి లేదు. ఇది అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయము 73వ వాక్యం చూడండి. 7వ అధ్యాయం ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని కైకొనలేదని చెప్పాను. అదే ఆ దేవదూత వలన వారు ఏం చేశారు? నియమింపబడిన ధర్మశాస్త్రం కైకొన్నారు. అప్పుడు దేవదూతల కంటే మా యేసు గొప్పడు, శ్రేష్ఠుడు అని పదము చెప్తున్నారు. దేవదూతలందరూ దేవుడు సృష్టి అండి. దేవదూతలందరూ యేసు మాత్రం సృష్టి కాదు, సృష్టికర్త. దేవదూతలందరూ సృష్టిగా ఉండినప్పుడు యేసు మాత్రము అన్ని ఈ దేవదూతలకు కూడా సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. దేవదూతల గురించి బైబిల్ చెప్పిన మాట వినండి. మత్తయి సువార్త 56వ అధ్యాయము 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 26:53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపాడు. దేవదూతలకి అసంఖ్య దేవదూతలు ఉండినట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. ఒక దూతలు కాదు, అనేకమైన. అదే కీర్తన 68:18 వాక్యం చదివినప్పుడు కూడా ఇదే మాట అక్కడ దేవదూతల గురించి అక్కడ చెప్పిన మాట ఉంది. 16 పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. 68:18. యెహోవా అను దేవుడు అక్కడ నివసించును. అదే The chariots of God are made 17. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. దేవుడు దూతలు ఒక్కటి కాదు, సహస్రము ఉంటినప్పుడు ప్రభువు వాటిలో ఉన్నాడు. దేవుడికి దేవదూతలు సహస్రం ఉంది. దేవుడికి వాటికి ఏమంటే అనేకలు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు అది ఎందుకంటే అదే 3వదే ఈ దేవదూతలందరూ దాసులుగా పనిచేసిన వాడు. దేవుడు ఏదో చెప్పుతున్నారో అదే అది చెప్పడానికి 6వ వాక్యం ఉంది. ఎబ్రీ పత్రిక 1:6వ వాక్యం చూడండి. దేవదూతలందరికీ దేవునికి ఏం చేశారు? ఆరాధన చేస్తున్నారట మాట. దేవదూతలు దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన. అంటే ఆరాధన చేసిన కాబట్టి ఆరాధించిన వ్యక్తి దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూతలు దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. దానికంటే యేసయ్య ఏం చేశారు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగిన
యేసు గురించి చెప్పిన మాటలు అంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది ఒక చోట 1:32-33 వాక్యం చదివినప్పుడు దేవుడికి చెప్పిన మాటలు ఏంటంటే దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. దేవదూతలకి ఏం లేదు, రాజ్యము అంటే రాజులుగా లేదు, రాజ్యం లేదు, రాజులుగా ఉండదు. యేసుప్రభు అంటే ఆయనకి రాజ్యం ఉంది, ఆయన సింహాసనం అంటే రాజులుగా ఉన్నారు. ఇది 2 ఇయర్స్ అయిపోయింది. దేవునికి ఇది లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టింపబడిన భూమిలో ఉండేవారండి. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవదూతలకు ఏం లేదు, రాజ్యం లేదు, రాజులు కాదు. యేసు క్రీస్తు మీద చూడండి, ఆడు రాజుడు, సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం. నిజమైన మాట ఏమంటే యేసు క్రీస్తుకి దేవదూతలు ఏం చేసి సేవ చేస్తున్నారు. అది మన మత్తయి సువార్త 26:53 చదివేది మనము. ఆయన అడిగితే ఎన్ని 12 సేనలు దేవదూతలను పంపిస్తారు. అంటే ఆ 12 ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన యెడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు ఎవరి కోసం? నన్ను పరిచర్య చేయడానికి. యేసు ప్రభు ఎడారిలో ఉండినప్పుడు సాతాను చేత శోధింపబడినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేసింది? పరిచారం చేసింది. ఆయన అర్థము ఈ దేవదూతల కంటే యేసు ఎవరు? గొప్పవాడు. ఎప్పుడు సంఘ బిడ్డలకి చెప్తున్నారు, నీ గొప్పగా చూసిన దేవదూతల కంటే యేసయ్య గొప్పనట్టు అనుకున్నారేమనగా ధర్మశాస్త్రం వాడు వలన దొరికిన కాబట్టి దేవదూతలు గొప్పవాడని అనుకున్నారు. కానీ దేవుడి దగ్గర అందుకంటే నా దేవుడు గొప్పవాడని పౌలు గారు చెప్తున్నారు. దేవుడికి ఇంకా ఆయన గురించి ఒక మాట ఇప్పుడు 4 వాక్యం ఉంది. మరి ఒకటైతే 4 వాక్యం చూడండి. శ్రేష్టమైన దూతల కంటే యేసయ్యకి ఒక శ్రేష్ఠ నామం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అవి దూతలకి ఏం లేదు, ఆ శ్రేష్ఠ నామం లేదు. కానీ యేసుక్రీస్తునికి మాత్రమే ఉంది శ్రేష్టమైన నామం. మత్తయి సువార్త 1:21 చదివినప్పుడు ఆవిడ దూత చెప్పిన మాట కన్నెలు అంటే యేసు అని పదానికి అర్థము రక్షకుడు. స్తోత్రం. ఆ నామం చూడండి, యేసు అని పదానికి రక్షకుడు. అంటే ఈ దూతల కంటే ఆయనకి ఒక గొప్ప నామం ఉంది. ఆ నామం ఏమంటే ఆయన ఒక రక్షకుడుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన పాపము నుండి మాత్రం మిమ్మల్ని రక్షించిన మాత్రం కాదు, మీకు కలిగిన ప్రతి సమస్య నుండి కూడా దేవుడే చేసి రక్షిస్తున్నాడు. సరే, రెండవది ఆయనకి నామం చెప్పిన మాట 22వ వాక్యం. ఇప్పుడు మనం చదివేది మత్తయి సువార్త 1:22వ వాక్యం. ఇదిగో రెండవది పేరంటే ఇమ్మానుయేల్. యేసయ్యనున్న నామము ఇమ్మానుయేల్ పదమున పేరు కలుగుతుంది. దేవుడు మనకు తోడే ఉంటాను. దేవుడికి స్తోత్రం. రక్షకుడు మాత్రం కాదు, రక్షించిన దేవుడు మాత్రం కాదు, ఆ నామము ఉన్న దేవుడు మనకు తోడే ఉన్న దేవుడే. స్తోత్రం. ఆ దేవుడు మనకు తోడే ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇంకా యేసు ప్రభువుకి ఇంకా నామం ఏమంటే ఇన్ ద లార్డ్ అంటే దేవుడికి స్తోత్రం. ప్రభువా దేవుడికి స్తోత్రం అంటే అవును కదా. మీరు చూడండి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడి అపోస్తలుల కార్యములు చూడండి 2వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 36వ వాక్యం. మీరు శిలువవేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇప్పుడు దేవునికి ఏం చేశారు? ప్రభువుగా నియమించారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇంకొక పేరంటే ప్రభు. ఆయనకి లార్డ్
ఆయన పేరు పెట్టడానికి కాదు, ఆయన నియమించిన వాడు ఆయన కనుక ఆయన ప్రభు అయింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా చూడండి ఇంకా రోమాపత్రిక 4:9 చూడండి. రోమాపత్రిక 4:9 ఈ ధన్య వచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క 14వ అధ్యాయము 9 చూడండి. 14వ అధ్యాయము 9 సజీవులకును ప్రభువై ఉండుటకు. అంటే చెప్పండి, దేవుడు ప్రభు ఆయనకి పూర్తిగా చదువు మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. యేసు చనిపోయి బ్రతికిన కాబట్టి ఆయన ఏమైందండి? దేవునికి స్తోత్రం. ప్రభువా సజీవులకి మృతులకి ఏమైంది? ప్రభువా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదే ఆ ప్రభువా ఉన్న వాక్యం అంటే ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యం చూసినప్పుడు మీరు వినండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నది. యేసు క్రీస్తునికి ప్రభువా అని ఒప్పుకున్నారు. ఎందుకంటే దూతల కంటే గొప్ప నామం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన ప్రభువా అని అందరూ ఏం చేసి ఒప్పుకున్నారని దేవుడు వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. మనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 వాక్యం చదివినప్పుడు అక్కడే ఒక మాట మీద ప్రభు మాత్రం కదా క్రీస్తు అని పదం క్రీస్తు అని నామము ఆయనకి ఏం చేసేది? నియమించేది. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు అనే నామానికి ఆయనకి నియమించేది. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే దూతల కంటే మా యేసు క్రీస్తు అన్నిటికంటే గొప్పవాడని నేను చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఈ నామములున్న లేదు ఈ భేదం మీరు చూసేది నామానికి ఉన్న ఆ భేదం మీరు చూశారు కదా. ఏది ఇప్పుడు మనం చదివిన ఒకటి ఆయన యేసు రక్షకుడు, 2 ఇమ్మానుయేల్, 3 ప్రభు, 4 క్రీస్తు అని ఆ చెప్పబడిన నామానికి ఉన్న భేదం మీది బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు పౌలు గారు చెప్పబడడానికి మనసు ఉన్నది ఏంటంటే నా యేసు దూతల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా మీరు ఎబ్రీ పత్రికకి తిరిగి రండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది ఎబ్రీ పత్రిక 5వ వాక్యం చదవండి. 1వ అధ్యాయము 5వ వాక్యం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పేనా? దూతలకి ఎప్పుడైనా చెప్పేనా నేను నాకు కుమారుడు. ఈ 2 వాక్యం 2 చోట్ల నుండి తెచ్చి వచ్చి రాశారు. ఎక్కడే అది కీర్తన 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కీర్తన 2వ అధ్యాయం 7వ వాక్యం. కట్టడాలను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. అంటే ఆ వాక్యం ఇక్కడికి తెచ్చి వచ్చారు. నా కుమారుడు నేను నాకు ఏం చేశారు? కని ఉన్నారని రాయబడింది. 2 సమూయేలు 7వ అధ్యాయం 14వ వాక్యం కూడా చూడండి. ఆ వాక్యం కూడా కొంచెం ఇక్కడ రాశారు. అది కూడా మీరు చూడండి. అది ఇక్కడ ఉంది కదా. ఆ నయనానికి తండ్రిగా తర్వాత ఆయన నాకు ఏమవుతున్నారు? కుమారుడుగా ఉంటారు. తర్వాత కొంత తేడాగా వచ్చిందండి. ఇది ఎప్పుడైనా దూదలి కలగండి ఎప్పుడైనా చెప్పిందా? 5వ వాక్యం ఉందని నేను ఆయనకు తండ్రి అయిన యుందును, ఆయన నాకు కుమారుడై యుండునని
ఉండును అని ఆ దూతలలో ఎవరితో ఆయన ఎప్పుడైనా చెప్పారా అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ చెప్పబడిన మాట ఏమంటే యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి ఇక్కడ రాయబడింది. స్తోత్రం కలిగింది కాక. యేసుక్రీస్తుని ఏం చేశారు? పుట్టిన విషయం గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని ఎందుకు యేసు ఈ లోకమునికి పంపించారు? యోహాను సువార్త 3:16 నుండి చదివితే తన అద్వితీయ పుత్రునికి లోకమునికి దేవుడే చేయడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇది కూడా చదివినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం కూడా కలిసి చదవాలి. రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమునై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను దేవుడు కుమారుడు అయింది. క్రీస్తు మరణించారు, లేపారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలియపరిచారు. అవును కదా? ఎలా తెలియపరిచారు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడేను. అంటే దేవుని కుమారుడని ప్రభావంతో ఏం చేశాడు? నిరూపింపబడేను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇక్కడే ఈ వాక్యములో వచ్చినప్పుడు 2 విషయములో శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ఏంటండి? యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి అని నేను చెప్పాను. ఒకటి అక్కడ ఏమైందంటే దేవునికి స్తోత్రం కుమారుడు ఉంది కదా. రెండవది 6వ వాక్యం వినండి. 1 ఏప్రిల్ 1:6వ వాక్యం చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడని మరలా రక్షించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఆది సంపూర్ణుడు, స్తోత్రం కలిగింది కాక. అది మీరు ఆ 2 పదములు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. ఒకటి కుమారుడు, అవును కదా. ఈ కుమారుడు అనే పదము మర్చిపోకూడదు. రెండవది ఏమండి? మొదటి ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఈ 2 పదములు మనసులో ఎప్పుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ పదములు మన 5వ వాక్యంలో ఈ రోజు దేవుడు ఏం చేశాడు? నేను ఇంకా ఆయనకి జన్మించాను అంటే యేసుక్రీస్తు జన్మించిన మునువే ఆయనకేముంది? దేవుడుగా ఉన్నాం. ఇప్పుడు జన్మించినప్పుడు ఆయన దేవుడు కాదు, దాని ముందుకి ఆయన దేవుడుగా ఉన్నారు. కొందరు అనుకున్నారు యేసు జన్మించారని కాబట్టి ఇప్పుడు పుట్టిన దేవుడు అన్నా. అలాగంటే బోధ ఉంది. ఇప్పుడు పుట్టిన దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం. అదే అర్థములు కాదు ఇక్కడ రాయబడింది. ఆయన పుట్టక మునుపే ఆయన ఏమవుతుంది? దేవుడికి స్తోత్రం. ఆయన పుట్టినప్పుడే ఆయన కుమారుడు అని పదం వచ్చింది. పుట్టినప్పుడే అందుకోసం 1 అధ్యాయం 35-36 వాక్యం. మరియు 35-36 దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు పుట్టబోని కుమారుడు ఎవరండి? దేవుని కుమారుడని పిలువబడుతున్నారని దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అడు పుట్టినప్పుడే ఎవరండి? దేవుడు కుమారుడుగా పుట్టారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని 2 వాక్యం కూడా కలిసి మీరు చదవాలి. ఎప్పుడు? 7వ వాక్యము 5వ వాక్యము ఇప్పుడు
ఇప్పుడు ఈ లూకాసు వార్త 1:35 అక్కడ రెండు కూడా కలిసి చదివినప్పుడు మీకు అది అర్థమవుతున్నారు. ఈ రోజు నేను అతనికి కన్నేరని వాక్యములు రాయబడింది. నా కుమారుడు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని. సో ఇది మన చదువుతున్నాండి. నేను యెషయా గ్రంథంలో చూడండి 9:6 వాక్యములు చూడండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ వాక్యంలో సందేహమైన ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడు. అవును కదా? ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడు ఏమైంది? శిశువు అయింది. ఎప్పుడు కుమారుడు అయింది? అదే వాక్యములు ఉంది. మీరు ఇప్పుడు చదివిన వాక్యములు ఉంది. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినప్పుడు కుమారుడు అయింది. అర్థమైందా లేదా? ఎప్పుడు శిశువు అయింది? కన్నినప్పుడే శిశువు. ఎప్పుడు కుమారుడు అయింది? అనుగ్రహింపబడినప్పుడు. అలాగైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఉన్నవాడు కాదు, మునుపున్నవాడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. అది దేవునికి, ఇది మనసుని ముందు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. కుమారుడు అనే పేరు ఇప్పుడు వచ్చిన కాదు, అది ముందుకు ఆయనకి ఆనాది కాలం నుండి ఆ పేరు అతనికి ఉన్నది. కానీ ఈ పేరు డిక్లేర్ అయింది. ఈ పేరు ఏమైంది? ఎప్పుడు డిక్లేర్ అయింది? మత్తయి సువార్త 16 వాక్యం చదివినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎప్పుడో డిక్లేర్ అయింది. ఇదిగో నా ప్రియ. ఇది ముందుకు కుమారుడే కానీ ఆయనకి దేవుడు ఏం చేశాడు? అందరి సమక్షంలో తెలియపరిచాడు. ఇదిగో నా కుమారుడు అని. దేవునికి నీ యేసు ప్రభు కుమారుడు అని ఆయన తెలియపరిచాడు. ఇప్పుడు తండ్రి తెలియపరిచారు, యేసుక్రీస్తు స్వయంగా ఏం చేశాడు? తెలియపరిచారు. అనగా రోమా పత్రిక 1:5 వాక్యం. మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడి కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను. ఎప్పుడు నిరూపింపబడేను కుమారుడని? అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. అంటే ఒకప్పుడు మరణము పునరుద్ధానం పొందినప్పుడు నేను దేవుని కుమారుడని నిరూపింపబడే. స్తోత్రం. చెప్పచ్చు కదా, దేవదూతల కంటే మా యేసు గొప్పవాడు, ఆయన దేవుడు కుమారుడని. ఇప్పుడు మాత్రం కాదు, ఆయన మునుపటి నుండి, ఆయన అనాది కాలం నుండి ఆయన దేవుడు కుమారుడు. ఆ దేవుడు కుమారుడు మన కొరకు మనిషి అవతారం ధరించి ఈ భూమికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి అందరి సమక్షములు తెలియవలసినదిగో నా కుమారుడు అని చెప్పారు. అది మాత్రం కాదు, యేసు నిజంగా తెలియపరిచారు. మరణించి పునరుద్ధానం పొందినప్పుడు దేవుడు కుమారుడు అని నిరూపింపబడే. సహోదరి సహోదరుడు, యేసు మీరు పుట్టి ఆ పడికిన యేసు చూసినప్పుడు చిన్న కురుడని అనుకోకూడదండి. ఆ పుట్టిన వ్యక్తి ఎవరంటే దేవుని కుమారుడు. దేవదూతల కంటే గొప్పవాడు, దేవదూతలు ఆరాధించిన గొప్పవాడు. దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆ దేవుడు ఆ శిశు మాట ఆలకించిన వాడు దేవుడే. ఈ 7, 8, 9, 10 వాక్యం కొంచెం కష్టం. అదే తెలియడానికి కొంచెం కష్టకరమైన. అదే దేవుడు దైవత్వము
తెలియవలసిన విషయం. దేవుని దైవత్వం. అదే కొన్ని సంఘములు ఎబ్రీ పత్రి అంగీకరించింది, కొన్ని సంఘం ఏం చేయలేదు. ఎందుకంటే ఇందులో పౌలు గారి పేరు లేదు కాబట్టి వారేం చేయలేదు, ఇది ఎప్పుడో కంపేర్ అని ఆడుకుంటున్నారు. దాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనం చెప్తే ఆడేసి నేను ఒప్పుకోను, దేవునికి స్తోత్రం. వారు ఒప్పుకోలేకపోతే మనము ఒప్పుకున్నారు, దేవునికి స్తోత్రం. యేసు దేవుని కుమారుడు అని స్తోత్రం కలిగి అంటే అందరికీ తెలుసు, కానీ దెయ్యానికి కూడా తెలుసు యేసు ఎవరు. ఆ దెయ్యం కూడా చెప్పారు నీ దేవుని అంటే, కానీ ఎవరికి ఇప్పుడు కూడా తెలియలేదు, మనుషులకి తెలియలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఆ దెయ్యం అంటే చెప్పింది కాలు లేదు, చెయ్యి లేదు, ఏంటి లేదు, అదొక ఆత్మ, స్పిరిచువల్ స్పిరిట్ ఆత్మగా దెయ్యం ఒక ఆత్మ, ఒక ఆత్మ లేదు. ఆ ఆత్మకి శరీరం లేదు, రూపం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఏదైనా ఒక రూపం తెచ్చుకొని వస్తుంది అని బైబిల్ చెప్తున్నా. ఆ వ్యక్తి చెప్తున్నారు దేవుడు రూపం ఉంది, కాలు ఉంది, కన్ను ఉంది, అన్ని ఉంది. వారు ఇప్పుడు కూడా దేవుడు కుమారుడు అని ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. రెండవద పదము ఇక్కడ చెప్పిన ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆది సంపూర్ణుడు అని ఇది కూడా చదివినప్పుడు యేసుక్రీస్తు మరణించిన వాడు మధ్యలో ప్రథమ ఫలం. ఇప్పుడు మీరు అనుకున్నారే ఇక్కడ చదివిన పదము ఒక వాక్యము ఏమంటే ఆది సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇస్సాకుని మొదటి కొడుకు ఎవరండి? ఇస్సాకుని మొదటి కొడుకు ఎవరండి? ఏసావు. కానీ నియమింపబడిన వారు ఎవరండి? అదేంటంటే బైబిల్ చెప్తున్నారంటే మొదటి కొడుకు ఏమో వాళ్ళే, మొదటి కొడుకుగా తండ్రి ఆస్తి నుండి రెండు మాట అధికారం ఎదిగి రావాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడే ఎవరికి ఇచ్చారు? చిన్న కొడుకు ఏమాయండి, మొదటి కొడుకు అని మొదటి వాడు మొదటి కొడుకు అని చెప్పిన ఆయన అర్థం దేవునికి స్వాగతం. దేవుడు నిరూపించిన వ్యక్తి మొదటి. నీ లెక్క పుట్టిన లెక్క అనేది కాదు, పుట్టిన క్రమావళి కాదు. మన పెద్ద కొడుకు పుట్టిన క్రమావళి అయితే ఏసావు చేయాలి, పెద్ద కొడుకు ఆ క్రమావళి వస్తాయి. అప్పుడు దేవుడు నిరూపించినట్టు స్థితి అయితే యాకోబు పెద్ద కొడుకుగా కలిగిన కాక. మీరు ఇంకా అది కొంచెం కూడా అర్థం అవ్వాలంటే దేవునికి స్తోత్రము. ఆది కాండము 49వ అధ్యాయము 3వ వాక్యం చదివినప్పుడు యాకోబు మొదటి కొడుకు ఎవరు? రూబేన్. అవును కదా, రూబేన్ మొదటి కొడుకు. కానీ అది పుట్టిన క్రమానుసారంగా మొదటి కొడుకు ఎవరు? రూబేన్. అవును కదా. కానీ దీవింపబడిన లెక్క అనుసరించి ఎవరికి వచ్చిందండి? 2 దినవృత్తాంత పుస్తకము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసంలో చేర్చెను. His birthright was given to Manasseh, Ephraim, the sons of Joseph. అదే మీరు చదివిన తప్పండి. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం. చదువు. ఇశ్రాయేలుకు తొలిచెలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి కురుపును తాను అంటిపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడును. అయితే ఎవరికి ఇవ్వలేదు? యోసేపు కుమారులకి. ఎవరికి ఇవ్వాలి? రూబేనుకి ఇవ్వాలి, కానీ రూబేనుకే చేయలేదు. ఇవ్వకుండా యోసేపు కుమారుడైన
ఎఫ్రైం తల మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హలో, ఎందుకు ఇతను మర్మంగా నేను చెప్తున్నా అనమాట. నీ కుటుంబం వల్ల నీ పెద్ద కొడుకు కన్నేరు కానీ, నీ కుటుంబం వల్ల నీకు తండ్రికి అధికారం నీకున్నారు కానీ, అన్ని ఉన్నారు కానీ, దేవుడు దీవింపబడిన మాట. దేవుడిలోనికి వచ్చినప్పుడు, దేవుడిలోని నుండి నీ జన్మించినప్పుడు, నీ ఎవరైతే నీ పెద్ద కొడుకు దేవుడికి స్తోత్రం కలిగింది. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. ఈ రాత్రి నీ మర్చిపోకూడదు తండ్రి. నీవే మొదటి వాడండి. ఆది స్తోత్రం, ఫస్ట్ చిల్డ్రన్స్. దేవునికి స్తోత్రం. అది మీకు ఇంకా కూడా కొంచెం అర్థం తెలియాలంటే దేవునికి స్తోత్రం. ఆది కాండము 49 18 19 వాక్యం చూడండి. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బట్టలు గుంపు గాజులు కొట్టును, అతడు మడిపేట కొట్టును. I waited for the salvation, O Lord. 48 18 19. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను. అంటే దేవునికి స్తోత్రం. యాకోబు దగ్గరికి ఏమిటి వచ్చింది? దేవునికి యాకోబు ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఐగుప్తు దేశంలో మంత్రిగా ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు మేమేమంటే వీళ్ళు బాగా ఆలోచించారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్లలకి చనిపోయిన మనకు తండ్రి ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆశీర్వదించడానికి వాళ్ళందరూ పిల్లలను తీసుకొని వచ్చారు. ఎవరికి? యోసేపు మనశక్తి ఎఫ్రైంని తీసుకొని వచ్చారు. యోసేపు ఈ పిల్లలు ఎప్పుడు కూడా యాకోబుకి చూడలేదు. యాకోబుకి చూడడానికి మీరు మొదటిసారి చూసినప్పుడు ఈ పిల్లలకి మీరేం చేయాలి? ఆశీర్వదించాలి అని చెప్పినప్పుడు ఏం చేశారంటే పెద్ద కొడుకు తీసి అక్కడ నిలబడ్డాడు. కుడి చేయబడ్డది. స్తోత్రం. చిన్న కొడుకు ఏం చేశారు? ఎడపక్క నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు ఊహ ఏమవుతున్నారంటే ఎవరికి ఆశీర్వాదం రావాలి? మనస్సుకి ఆశీర్వాదం మొత్తం రావాలని ఆశ కలిగి అలగ చేసినప్పుడు యోసేపు చెప్తున్నానా అలగ కాదు అని చెప్తున్నారు. అప్పుడు యోసేపు చెప్తున్నారు, యాకోబు చెప్తున్నారు నాకు ఇది తెలుసు కుమారుడా అని. ఇప్పుడు యాకోబునికి ఇప్పుడు ఏమిటి? కన్ను సరిగా ఏం చేయలేదు, కనిపించలేనట్టుగానప్పుడు ఎవరికి ఆశీర్వాదము చేయాలని అంటే మానుష్యంగా యోసేపు ఆలోచించున్నారు. ఏంటంటే పెద్ద కొడుకు మీదకి ఏం చేయాలి అంటే ఈ తండ్రి ఏం చేశాడంటే చెయ్యి ఇలాగా పెట్టారు. అది ఎడమ చెయ్యి ఎవరి మీదకి పెట్టారు? మనసు మీదకి పెట్టారు. కుడి చెయ్యి ఎవరి మీదకి? అది ఇది ఇలాగా పట్టడానికి ఉన్న కారణము తండ్రి అంటే యోసేపు అనుకున్నారు నాన్నకి కన్ను తెలియలేదు కాబట్టి, కన్ను తెలియలేదు కానీ మనోనేత్రులు సరిగా వెలిగింపబడి యోసేపు. అందుకని ఎవరి మీద ఆశీర్వాదం రావాలని పూర్వనే దేవుడే చేసి నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి ఒలింత విషయం మర్చిపోకూడదండి. నీ మీదకి నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు పూర్వంగా ఒకరి మీదకి నిర్ణయించున్నాడు. సంఘములు పెద్దగా కొత్తగా మొదటిగా పుట్టినవాడు నా మీదకి రావాలి. అలాగే మన అందరూ కోరుకున్నారు. అలాగే రాదు. నీ మొదటిగా వచ్చినది కరెక్టే, కానీ నీ పుట్టిన క్రమం అనుసరించి దేవుడు నిన్నేం చేయదు. నేను ఎలాగ దీవిస్తుంది? దేవుడు నిర్ణయ ప్రకారంగా దేవుడి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏమంటే సంగమా దేవుడి క్రమానుసారంగా మాత్రం దేవుడు ఏం చేస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది. దేవుడి స్తోత్రం. మన కోరిక ఇస్తుంది చెప్తుంది. నేనే మొదటిగా వచ్చారు, నేనే ముందుకు వచ్చారు, నా మీదకి రావాలి. అలాగే దేవుడు
దేవుడు జీతం అది కాదండి. స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పుకొని వచ్చినది ఇక్కడ ఈ మొదటి కొడుకు అని చెప్పినామని ఆ పదానికి తెలుగులో ఆది సంపూర్ణుడని పదవని అర్థమంటే ఆ జన్మ క్రమావళి అనుసరించి కాదు, దేవుడి నిర్ణయం అనుసరించి ఆ పదం వస్తుంది. దేవునికి అది వాక్యాన్ని వచ్చిన వారంలో ఏదో చెప్తానంటే దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఇక్కడ నేను మనకు కావలసిన ఆశీర్వాదం మాటనే చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిం మనీషా ఇద్దరు దేవుడు తీసుకొని వచ్చారు. యెరెమీయా గ్రంథంలో చెప్తున్నారు, ఎఫ్రాయిము నాకు మొదటి కొడుకు అలా చెప్పదు. యెరెమీయా గ్రంథంలో అలా 31 అధ్యాయంలో ఉంటున్నట్టుగా 9వ జన్మ చూడండి. స్తోత్రం కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాకేనండి అంటే అర్థము మొదటి వారు ఎవరు రావాలి? మనసు రావాలి. ఇప్పుడు దేవుడి సిద్ధాంతము అనే కాదు, మన ఊహ కాదు. దేవుడి క్రమం వేరే. దేవుడికి పుట్టిన క్రమం అయితే మొత్తం ఆశీర్వాదం మనకి ఎవరి మీదకి రావాలి, మన మీద. పుట్టిన క్రమం కాదు బాబు. నీ మనస్సు, నీ జీవితం, నిన్ను, నీ ప్రగతి, నీ క్రియలు బట్టి నీ మీదకి ఏమొస్తుంది? మన మీదకి దేవుడు ఎలా ఆశీర్వాదం వస్తున్నారంటే, అయ్యో నన్ను ఇన్ని సంవత్సరం కాదు, ఇప్పుడు ఎలా అవుతాడు దేవుడు. అదే దేవుడు చూసుకున్నారు. దేవుడికి సోదరు నీ ఇది బట్టి కాదు, నీ పరిస్థితి బట్టి దేవుడు దీవించడం, నీ వ్యవస్థ బట్టి దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? వ్యవస్థ అంటే నీ పనులు కార్యం చేస్తే నేను దేవుడు ఏం చేస్తాను. నీ అవస్థ ఏంటి, పరిస్థితి ఏంటి? నాకు రోగం, దుఃఖం, వేదన, దేవుడి కొరకు కష్టం, శ్రమ నేను నీకేం లేదు అంటే దేవుడు ఆజ్ఞ దిగాలంటే మీరు మొదటిగా కట్టరా, కట్టి అది మీరు 12 రాళ్ళు తీసుకొని చేయాలి. 12 రాళ్ళంటే 12 గోత్రాలకు చెందిన రాయి. కొందరు ఇప్పుడు కూడా బలిమీద కట్టుతున్న కొన్ని రాళ్ళు ఇప్పుడు కూడా లేదు. నీ అది కూడా కలిపితే ఆ కలిపి కట్టిన తర్వాత ఏం చెయ్యాలి? ఆ కర్ర తీసుకొని రావాలి. కర్ర ఏం చేయాలి? ఆ బలిమీద చెక్క మొత్తం బలిమీద మీద చేయాలి. ఎలాగా? ఒకటి పెద్దగా చేయవద్దు, చిన్నగా చేయకూడదు. ఆ కొందరు ఎలాగ చేస్తారు? వెలుగుడు కట్టినప్పుడు ఏదో వెలుగు కట్టి ఆ చెక్క తీసుకొని వచ్చి కొంచెం పెద్దదవుతుంది, కొంచెం చిన్నదవద్దు, పెద్దదవుతుంది అని సమానంగా పట్టాలి. స్తోత్రం. అది పెట్టిన తర్వాత దానిపైన ఏం చేయాలి? వెలుగు అర్పించిన వస్తువుని నీ సొంతం చేయాలి, కట్టి చేయాలి. సొంతం ఏం చేయాలి? కట్టి చేయడం మాత్రం కాదు, నేను దాని మీదకి నీళ్ళు కూడా వేసేది. ఇదన్నీ చేసిన తర్వాత ఒక్క చిన్న ప్రార్థన ఏం దిగలేదు. ఎందుకు అగ్గి మన మీదకి దిగలేదంటే నేను మీరు ఎక్కడెక్కడ ఏమైంది? సరే ఏదైనా రాదు ఇప్పుడు కూడా తీసుకొని వచ్చి నీ కట్టలేదు కాబట్టి అది సరిగ్గా కట్టలేదు, ఆ చెక్క సరిగ్గా పెట్టలేదు. వెళ్ళి అర్పించడానికి వస్తుంది. ఇప్పుడు కూడా ఏం చేయలేదు. సగం బతికి ఉన్నది, సగం ఇప్పుడు మొత్తం ఏం చేయాలి? చంపిన వాళ్ళని మొత్తం చేసిన తర్వాత అక్కడ మీద నీళ్ళు వేసిన తర్వాత పై నుండి సోదరం కలిగింది. ఇష్టపడ అయింది అనుకొని బాప్టిజం పొందారు అనుకొని నీ మీద కాసు రాదు. ఎందుకన్నా రాదు? ఆజ్ఞానుసారంగా కరెక్ట్. పెద్ద కొడుకు కానీ వచ్చిన అనుగ్రహం ఎవరి మీదకి వచ్చారు? రూపైన ఆశీర్వాదం మాత్రం ఎవరు? యోసేపు కొడుకు వాళ్ళ మీదకి వచ్చినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఎందుకు ఏసావు ఆశీర్వాదం ఎందుకు యాకోబు మీదకి పోయింది? పుట్టిన మునుపు దేవుడు చెప్పారు. పుట్టిన మునుపు ఏం చేశారు? చిన్నవాడు పెద్దవాడు ఆయన అర్థం అంటే కళ్యాణ ముందుగా దేవుడు ఏం చేస్తున్నారు? అంటే మీరు అర్థం అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన కాక
యాకోబు మన మోసగారుడు కాదు, కానీ యాసకులుగా ఆశీర్వాదం పొందాడు. నిర్ణయం హోషేయ గ్రంథం 12వ అధ్యాయం కదా, 12:2-3 వాక్యం చదవండి. ఏసావును ద్వేషించి యోసేపు హోషేయ గ్రంథం, యేషయా కదా. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియను బట్టి వారికి ప్రతీకారం చెయ్యను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతలతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. స్తోత్రం చెప్పండి. యాకోబు ఎందుకు ఎలాగ దీపపోయాడు? కన్నీరు బట్టి దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? అది ఇది వచ్చింది ఎన్ని రోజులు అయింది? అది ఇప్పుడు నీ మంట చేసినప్పుడు వచ్చేది. ఏది కారం కన్నీరు తగ్గినప్పుడు, ఉల్లిపాయ వచ్చినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఎంత మంది కన్నీరు వస్తున్నారు. ప్రార్థన చేయనప్పుడు కన్నీరు రాదు. కన్నీరు రాలేదు, ప్రాబ్లం ఉంది. కన్నీరు రాలేని విశ్వాసకి ఏదో ఆత్మీయ స్థితిగతులు ఏదో ప్రాబ్లం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నీ కన్నీరు రాలేని వాడికి గురించి అడగండి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కానీ నాకు కన్నీరు రాకుండా ఆడ చెప్తాడు. ఒక విశ్వాసం అయినా జీవితంలో ఏం రావాలి, అది మెయిన్. కన్నీరే నిర్ణయం చేశాను. కన్నీరే మనిషిని బాగా చేస్తుంది. కన్నీరే నీకు విడుదల, కన్నీరే నీకేమవుతుంది ఓదార్పు. దేవుని రాత్రి పెరిగిరాడేది, దేవుని పెరిగిరాడి కన్నీరు రాసేదని ఆదికాండం 32వ అధ్యాయం రాయబడింది. పెరిగిరాడేదని రాయబడింది. హోషేయ గ్రంథంలో చెప్పుతున్నా, పెరిగిరాడని మాత్రం కాదు, కన్నీరు విడిచిపెట్టి ఏం చేశాడు? పెరిగిరాడే. నన్ను నీవించలేకపోతే కన్నీరు నీకు, దేవునికి నీకేమన్నా శరీరం. ఈ కన్నీరు దాటి దేవుడు ఒక్క అడుగు ఏడుకున్న వాడు భయపడకూడదు. దేవుడు సన్నిధి మనుషుల ముగ్గురు కాదు. అక్కడే ఏడుస్తుంది. కొందరైతే బాత్రూమ్ వెళ్ళి ఏడుస్తుంది, అది కూడా దేవుడు ఎరిగి. కొందరు బాత్రూమ్కి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, అది దేవుడు ఎరుగున్నారు. దేవుడు మనిషిని కనిపించకుండా ఏడకుండా దేవుడు కనిపించినట్టుగా ఈ ఏడు అనుకో ఆ ఒక్కొక్క చుక్క అది బైబిల్ కీర్తన. నీ కన్నీరు వలన ఏమవుతున్నారు? నేను గుట్టులు ఏం చేశారు? కన్నీరు రాసిన ఒక పుస్తకం ఉంది. మాకు 3 పుస్తకం గురించి ఎంత చెప్తున్నారు. జీవన గ్రంథము, జ్ఞాపక గ్రంథము, బైబిల్ గురించి మానవ గ్రంథం, కన్నీరు గ్రంథం. స్తోత్రం. అది ఆయన గుడ్డిలు ఉంది, అది ఆయన పుస్తకములు లిఖితముగా ఉండినట్టుగా రాయబడింది. ఇలాంటి నీ చుప్పడుగా ఒక్కొక్క చుక్క కన్నీరు దేవునికి స్తోత్రం. కన్నీరు మొత్తం దేవుని వరకు ఏడిసినది, దేవుని వరకు కన్నీరు కాచి ప్రార్థన చేసినది, వేదన పడిన దేవుడు అవమాన సహిత దేవుని నింద అభినందించిన ఒంటరితనం ఇదన్నీ వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది కదా. ఒక రాత్రి మొత్తం మనము అన్ని నేను వేరే పెద్దలు అందరూ కలిసి 8 గంటల నుండి రాత్రి 8 గంటల నుండి 4 గంటల వరకు రోడ్డులు పడుతున్నారు. ఎక్కడ మునుగడకి ముందుకు విసంగటకి రైల్వే స్టేషన్ ఉంది కదా, అధ్యక్షులు ఉంది కదా, అధ్యక్షులు ఒక రాత్రి ఆ రోడ్డులో పడిపోయి ఉన్నారు. రాత్రి 4 గంటల 8 నుండి 4 వరకు. సో దేవునికి ఆ పడిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? ఇది నా స్టోరీ, ఇది నీ స్టోరీ అనే ఉందని నీకు తెలుసు. దేవునికి నీ పడిన మాత్రం కాదు, కనీసం కొందరు
ఇంట్లో పడుకున్నారు. దావీదు రాసినట్టుగా కీర్తన నా కన్నీరు నా తలకడ ఏం చేసింది? కొందరు కన్నీరు అక్కడే ఎక్కడ కన్నీరు కొందరు కన్నీరు మరాఠీ గ్రంథంలో రాయబడిన బెరిబీడమైన పడిపోయినట్టుగా రాయబడింది. కన్నీరు ఎక్కడ పడింది? బెరిబీడ స్తోత్రం. బెరి అర్పించిన చోటులు ఇప్పుడు ఏం పడుతున్నారు? అయ్యో స్తోత్రం. అర్పించిన చోటులో కొన్ని దేవుని బిడ్డలు కన్నీరు అక్కడ పడుతున్నారు. కొందరు కన్నీరు ఎక్కడ పడుతున్నారంటే దేవుని మన పరమ మీద కన్నీరు పడుతున్నారు. ఇదన్నీ దేవుడి గుడ్డలు పెట్టి ఆయన పుస్తకములు రాయింది. ఈ రోజు నీ కన్నీటితోని మోసుకున్నారు. రాబోయే దినములకు ఒక కోతకాలం కీర్తన గారు రాసిన విత్తనము మోసుకొని ఏడుచుకొని చేస్తున్నారు. విత్తనము మోసుకొని నేనే చేస్తున్నారు. ఏ కన్నీటితోని విత పెరుగుతున్నారు. ఈ కన్నీరు విత్తనములు వచ్చి ఈ కన్నీరు పండగ వచ్చి అది మీరు మోసి సంతోషించిన దినముందే మాట నెరవేర్చుకున్నాడు. ప్రియులారా, మొదటి చెప్పినది చివరి చెప్పిన మాట మనసు, మధ్యలో చెప్పిన మాటలు రాదు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, లాస్ట్ ఏం చెప్తున్నారు అదే మనసుని తగ్గుతుంది. అందుకని ఈ రాత్రి నీకు ఒక కన్నీరు కావాలి. ఎందుకొరకు? నశించిన ప్రజల కొరకు, సంఘం నుండి విశ్వాసని తొలగిపోయినప్పుడు, దేవుని పిల్లల కొరకు, స్తోత్రము, సంఘముల కొరకు, ఒరిస్సా కొరకు, దేశం కొరకు ఏడడానికి ఎవరికి లేని కాబట్టి యేసు ప్రభు కోసం ఏడిసినప్పుడు యేసు ప్రభు కోసం, యేసు ప్రభు నా కోసం ఏం చేయదు, ఎవరి కోసం? నీ కోసం, పిల్లల కోసం. దేవుని బిడ్డలారా, మన కోసం తండ్రి ఈ దినములు యేసు గురించి కాదండి, నశించిన ప్రజల గురించి ఏడాలి. 25:9 నాకు తల నీలోట. అవును కదా, అది చదవక ఆ వాక్యం కంఠస్వరం నేర్చుకోవాలి. మలయాళంలో నాకు అది తెలియదు. నా కన్ను నుండి కన్నీరు, నా కన్ను కన్నీరుగా ఉండాలి. కన్నీరే నా కన్నెలుగా ఉండాలి, ఊటగా ఉండాలి. తర్వాత కన్నీరు విడిచినట్టు నా తల జలమును గాను నా తల ఒక నదిగా మారండి. నీ తల ఒక నదిగా మారండి. నీ కన్ను నుండి ఆ నది అంటే నీరు పడండి. ఈ రోజు దేవుడికి చెప్పండి, దేవా నా తలలో ఏం చేయాలి? నీరు ఆ నీరు నుండి కన్ను నుండి కన్నీరు పడిన కాక ఎరమ్యా అని పదానికి అర్థం ఏడిసిన వ్యక్తి అండి. ఈ రాత్రికి ఏడిసిన బిడ్డలుగా మారండి, ఏడిసిన కుటుంబంగా మారండి, ఏడిసిన పిల్లలుగా మారండి. కొందరికి పైకి రావలసిన ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది. కొందరి పైకి పడవాలనుకున్న ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దేవుని రూపాయలకు వచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు తల మీదకి వచ్చింది. ఏసావు మీదకి వచ్చిన ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చారు. ఈ రోజు కొందరి మీదకి పడని ఆశీర్వాదం నీ తల పైన ఈ రోజు పడినగా. ఈ రాత్రి ఈ వినబడిన వాక్యములందరూ దేవుడు దీవించినగా. సమర్పించిన రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడారు. వాక్య భారముతో మాట్లాడిన వాక్యములను ఒకసారి కూడా మనం పరిశోధన కలిగించి తీరింది. దేవుని యొక్క వాక్య లేఖనంలో చెప్పబడినట్టుగా యేసయ్య తన పనిని పూర్తి చేసిన తర్వాత కూర్చుంది. యేసయ్య తన యాజక ధర్మాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన కూర్చున్నాడు. యేసయ్య పాప ప్రాయశ్చిత్తాన్ని అప్పగించిన తర్వాత ఆయన కూర్చున్నాడు. యేసయ్య సిలువను ఓర్చుకున్న తర్వాత ఆయన కూర్చున్నాడు. ఆయన పనిని ఆయన పూర్తిపరిచి తీరాడు. ఆయన దేవదూతల కన్నా గొప్పవాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన దేవునికి తొలిచూనవాడు. ఆయన ఆది సంబోధుడైన దేవుడు. ఈ పగటి వేళ దానిని ఆధారం చేసుకు తీరి నీ జీవిత విధానాన్ని ఒకసారి కూడా పరిశోధించుకు తీరు. నిజంగా నీవు దేవునికి తొలిచూని కుమారుడుగా, తొలిచూరు కుమారుడు అయితే ఆ కుమారుడు దేవునికి అంకితమైన వాడు. నిజంగా నువ్వు దేవునికి అంకితమై ఉన్నావా?
ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధన కలిగించి తీరు. నిజంగా దేవుని యొక్క కుమారుడేనా, లేక నీవు అవసరానికి మాత్రం దేవుని యొక్క కుమారునిగా అంగీకరించి తీరుతున్నావా? దేవుడు యేసయ్య కుమారుడు అన్న విషయం సాతానుకు తెలుసు. నీకెంత మాత్రం దాని గురించి అవగాహన ఉంది? దేవుని యొక్క కుమారుడే మనల్ని రక్షణ ఇచ్చుచున్నవాడు. దేవుని యొక్క కుమారుడే మనల్ని ఆత్మవరములను ఇచ్చుచున్నవాడు. దేవుని యొక్క కుమారుడే మనల్ని పరలోకాన్ని చేర్చుకున్నవాడు. ఈ రాత్రి వేళ అలాంటి ఒక మనస్థితి ఉండి తీరితే పశ్చాత్తాప మనోభావముతో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం. అలాగే తీరితే దేవుడు మనల్ని దీవించి తీరుదాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి వినడానికి దేవా మాకు కలిగించిన గొప్ప బాధ్యతలకు తినబడి దేవానికి స్తోత్రం. ఆత్మీయతలో దేవా యేసయ్య పూర్తి పని చేసిన తర్వాతనే కూర్చున్నాడు. దాని అర్థం విశ్రాంతి అన్నది దేవుని యొక్క బిడ్డలకి లేదు. దేవుడు పూర్తిపరిచినంత వరకు తన పనిని పూర్తిపరిచినంత వరకు ఆయన కూర్చోలేదు. కానీ పరలోక సింహాసనంలో కూర్చుగా తన పనిని కడముట్టించుకు తీరేంతటిగా దేవా మేము ఈ లోకంలో జీవించిన కాల తరగతిలో మేము చేసుకోవాల్సిన పనిని పూర్తిపరిచి తీరేంతటిగా దేవ మమ్మల్ని సహాయం దయచేయమని కోరుచున్నావు. నీ వాది సంభూతుడిగా మారావు, ప్రతిఫలముగా మారావు, దేవుని యొక్క కుమారుడిగా మారావు, దేవదూతుల కన్నా మించిన వాడిగా మారావు. ఈ పక్కటి వేళ వీటన్నింటినీ కూడా పరిశోధన కల్పించుకు తీరి మా ఆరాధన క్రమాన్ని మేము ఒకసారి పరిశోధించుకు తీరుతున్నాం. ఆరాధన ఏదో ప్రహసనం చేసేటట్టుగా నటించే నటన కాకుండా వాస్తవికత చెందేటట్టుగా యేసయ్య దేవుని యొక్క కుమారుడని, ఆయన కుమారుని లక్షణం మాలో ఉంది తీరినదని ఈ పక్కటి వేళ మమ్మల్ని పరిశోధించుకు తీరాం. మేము తొలిచూని కుమారుడై తీరడానికి దేవుడు ఏషావుని ద్వేషించి తీరాడు. ఏషావు ద్వేషించబడి తీరినందుకు నీకు అర్హత దొరికింది. ఈ రాత్రి వేళ కృప పట్ల నీకు అవగాహన ఉందా? నేను ఏసావును ద్వేషించాడు కాబట్టి కృప చేత నీకు ఎన్నిక దొరికి తీరింది. వసంతిని దేవుడు ద్వేషించాడు కాబట్టి ఎస్తేరుకి ఎన్నిక దొరికి తీరింది. ఈ పక్కటి వేళ ఎందరో దేవుడు ద్వేషించాడు కాబట్టి నీవు దేవుని యొక్క ఆలయమై తీరగలిగావు. నువ్వు దేవుడిని పిలుచుకోగలిగి తీరావు. నువ్వు యేసయ్య ద్వారా విశ్వాసం పొందుకోగలిగి తీరావు. అందులో నీకు సౌభాగ్యమానం ఉందా? ఈ పగటి వేళ ఒకసారి విచారించుకు తీరు. ఈ పగటి వేళ దాని గురించి విచారణ కలిగి తీరితే రూతు చెప్పిన అదే పదాలు మనం కూడా చెప్పి తీరు. కృప చేత నన్ను ఎన్నుకున్నావయ్యా, కృప చేత నన్ను యేసయ్య యొక్క వంశావళి క్రమంలో తెచ్చుకున్నావయ్యా, కృప చేత నన్ను యజమానురాలుగా మార్చవయ్యా, కృప చేత నన్ను యేసయ్యను హద్దుకు తీరడానికి నా భాగ్య తరగతినిచ్చావు దేవా. కృప లేనిది ఏమీ లేదయ్యా. ఈ రాత్రి వేళ మా జీవిత విధానంలో పరిశోధించుచున్నాం. నాదని చెప్పుకోవడానికి ఏది లేదయ్యా, అంతా నీ కృపనేనయ్యా. నీ కృప ఉండబట్టే నేటికి కూడా దేవా నీ పేరుని నేను పలకగలిగి తీరేది. కృప ఉండబట్టే ఇన్ని పాటలు మేము పడగలిగి తీరేది. కృప ఉండబట్టే మా జీవిత చర్యను మేము పరిశోధించుకోగలిగి తీరేది. దేవా ఎన్నో సందర్భాల్లో కృపను నిర్లక్ష్యపరిచి నీ రక్తాన్ని తొక్కేసుకుంటూ వెళ్ళి నీ వాక్యాన్ని ధిక్కరించుకు వెళ్ళి నీ అధికారానికి ఎంత మాత్రం అవమానపరిచి వెళ్ళిన ఆ చర్యలన్నీ జ్ఞాపకం చేసేటప్పుడు దేవని కృప మా మీద ఎంత నిండుగా ఉన్నది. మరణం సంభవించలేదు. అనన్య సపీరలకు మరణం సంభవించి, ఆదాముకు మరణం సంభవించి, దేవా ఎంతో మందికి ఆత్మీక మరణం సంభవించిన మాకు సంభవించకుండా మా పట్ల కృప చూపించినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మేము తలుచుకు తీరుతున్నాం. శిక్షించాల్సిన దూతలను శిక్షించి మమ్మల్ని తప్పించావు కదయ్యా. నీ కృప ఎంత గొప్పది. ఈ రాత్రి వేళ దానిని తలుచుకు తీరి మమ్మల్ని మేము పరీక్షించుకు తీరి దేవాన్ని కృపా సింహాసనం ఎదుటకు పరిగెట్టించుకు తీరడానికి, నీ వాక్యముతో హత్తుకు తీరడానికి, నీ ఆత్మశక్తితో నిలకడత్వం కలుగుడి తీరడానికి సౌభాగ్యం నీ విడిచి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మన సాక్షిని పరిశోధన కలిగి ఉండి దేవ ఈ వాక్యోపదేశాన్ని మరలా ఒకసారి అర్థం చేసుకు తీరడానికి దేవది మా ఆత్మీక జీవిత గమ్యానికి సరిపడేంతటిగా మార్పు కేంద్రంగా మారి తీరడానికి సహాయపరచండి దేవ. ఈ వాక్యాన్ని దేవ మనం మారు
మనసు కలిగే ప్రక్రియలు అంగీకరించిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారిని దీపించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ధిక్కరించి అయితే అక్కర్లేదులే, ఇది నాకు బోల్డ్ విన్నానులే, దీంతో నాకే పెద్ద సంబంధం లేదు అని చెప్పిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, వారి ఆత్మీక స్థితిగతిని పరిపక్వతలోకి తీసుకురామని కూర్చున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత వారి జీవితంలో అర్థమై తీరేటట్టుగా వారి జీవితంలో రాబోయే రోజుల్లో దేవా అవకాశం దయచేయండి, కృపచేత దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన యొక్క మొదటి దినములో పొద్దున సాయంత్రం 2 భాగాల్లో మాతో పాలభాగస్తుడిగా ఉండి మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇక రాబోయే 2 రోజులు ఉన్నాయి, వాటిని కూడా దీవెనకరంగా నడిపించండి దేవా. వాటిలో కూడా మేము పాలభాగస్తులను పొందుకు తీరేటట్టుగా అభ్యంతరం కలిగించి తీరేది దేవ మారి ఈ కూడికలో ప్రాధాన్యత కలిగి ఆత్మీక చర్యను శుద్ధిపరచుకు తిరగడానికి వేదికగా ఉపయోగించడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్ముడు సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సంపత్తులతో దేవా నీ 2వ రాకడ వరకు తోడైందునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించుగాక. రేపు 9:30కి కరెక్ట్ ప్రార్థన స్టార్ట్ అవ్వాలి, రావాలి. రాత్రి పగలు ప్రార్థన ఉంది, రాత్రి ప్రార్థన చేస్తుంది. రాత్రి రాత్రి పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలకు కూడా స్తోత్రం. ప్రతి బిడ్డలకు శక్తి ఇచ్చి ఆ పని బాగా కొనసాగించడానికి కల్పించిన లక్ష్మణ గారికి కూడా దీవించిన ఆశీర్వదించిన పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు.